రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ నాయక్ గుంటూరు మొబైల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు చెప్పండి, సునీల్ కుమార్ నాయక్ అరెస్టు వారెంట్ జారీపై మరిన్ని వివరాలేంటి? ధన్యవాదాలు. నాటి నర్సాపురం ఎంపీ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టడీని గురి చేసిన కేసుకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి సునీల్ నాయక్ పై అరెస్ట్ వారెంట్ అయితే జారీ అయింది. గుంటూరులో ఉన్న మొబైల్ కోర్టులో నగరంపాలెం పోలీసులు అదేవిధంగా ఈ కేసును విచారిస్తున్నటువంటి ఎస్పీ విజయనగరం ఎస్పీ దామోదర్ బృందం అరెస్ట్ వారెంట్ కోసం అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి విచారణ జరిపి సునీల్ నాయక్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ప్రస్తుతం సునీల్ నాయక్ బీహార్ లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పటికే 2 సార్లు విచారణ కోసం అయితే పోలీసులు అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసులకు సునీల్ నాయక్ అయితే స్పందించలేదు. దీంతో ఇటీవలే ఎస్పీ దామోదర్ నాయక్ ఆధ్వర్యంలో ఒక పోలీసుల బృందం నగరంపాలెం చెందిన పోలీసుల బృందం అయితే పాట్నా వెళ్ళడం జరిగింది. అక్కడ సునీల్ నాయక్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ క్రమంలో సునీల్ నాయక్ కోర్టును ఆశ్రయించడం, అదేవిధంగా అక్కడ పాట్నా కోర్టు సునీల్ నాయక్ కి సంబంధించిన ట్రాన్సిట్ వారెంట్ ని జారీ చేయకుండా నిరాకరించడంతో అరెస్ట్ చేసినప్పటికి కూడా అతన్ని రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో అతన్ని ఇక్కడికి చేసి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చి విచారించాలన్న కోణంలో పోలీసులు అయితే ముందడుగు వేస్తూ ఈ క్రమంలోనే గుంటూరులో ఉన్నటువంటి మొబైల్ కోర్టులో అరెస్ట్ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి న్యాయమూర్తి విచారణ అంతా పూర్తి చేసి సోమవారం పిటిషన్ దాఖలు చేయగా నిన్న వాదన ముగిశాయి మంగళవారము. అదేవిధంగా నిన్న తీర్పు వాయిదా వేసినటువంటి న్యాయమూర్తి ఈ రోజు అరెస్ట్ వారెంట్ కి అయితే అనుమతిస్తూ అనుమతి జారీ చేసింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే గతంలో వైకాపా ప్రభుత్వంలో అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ కేసు సంబంధించి అప్పుడు సునీల్ కుమార్ నాయక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని చెప్పేసి అతను సమక్షంలోనే తనపై దాడి జరిగిందని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులను అటు ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలోని బృందం పూర్తి స్థాయి విచారణ జరుపుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే సునీల్ నాయక్ కూడా విచారించాలని చెప్పి కూడా ఎస్పీ దామోదర్ ఇప్పటికే పలుమార్లు ఆయనకి నోటీసులు ఇచ్చున్నారు. అయితే ఆ నోటీసులకు అతను స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే అతన్ని అరెస్ట్ చేసేందుకైతే కొద్ది రోజుల కిందటే ఇక్కడి నుంచి ప్రత్యేక బృందం వెళ్ళింది. అయితే ఆ బృందం వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని రాష్ట్రాన్ని తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీ కోర్టులో వేశారు. అయితే అక్కడ స్థానిక పట్నా కోర్టు అయితే ఆ వారెంట్ ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తీసుకురావడానికి అవకాశం లేకపోవడంతో ఎక్కడైనా సరే అతన్ని ఇక్కడ తీసుకురావడం ఉద్దేశంతో అరెస్ట్ వారెంట్ కి అయితే ముందుకు వెళ్లారు. ఈ అరెస్ట్ జారీ చేసిన నేపథ్యంలో అక్కడ ఈ సునీల్ కుమార్ అక్కడి నుంచి రాష్ట్రాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కేసు మరింత త్వరితగతిన విచారణ చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఇది పరిస్థితి. ధన్యవాదాలు వీరాంజనేయులు.